డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఎస్సి కోర్స్ చేస్తున్నారో సో మనకు లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించిన ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ అయిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దానికన్నా ముందు ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో మనకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎగ్జామ్ వచ్చేసి 8th to 12th జూన్ అయితే ఉంది. సో ఇంకా ఎవరైతే మీ డేట్స్ కావచ్చు షెడ్యూల్ కావచ్చు చూసుకోకపోతే సో వెబ్సైట్లో మనకు అప్లోడ్ చేస్తారు ఆ పీడిఎఫ్లో. సో డేట్ చూసుకోండి, బ్యాచ్ చూసుకోండి, ఏ డేట్ ఏ టైంలో ఉందో మీరు చూసుకొని సేమ్ మీరు లైబ్రరీ క్లాసిఫికేషన్కి ఎలా అయితే వెళ్ళారో అలా అయితే మీరు మీ స్టడీ సెంటర్కి ఎగ్జామ్స్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మార్క్స్ 60 మార్క్స్ ఉంటుంది, పాస్ మార్క్స్ 24 మార్క్స్. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. సో ఇది థియరీ ఎగ్జామే ఉంటుంది. సో ఇక్కడ సెక్షన్ ఏ 6 క్వశ్చన్స్ ఇస్తారు, 3 రాయాలి. సో 18 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు 6 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి 3 క్వశ్చన్స్, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, 30. సెక్షన్ సి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ రాయాలి, 12. సో ఇది మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో ఇప్పుడు మనకు ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్లో టోటల్ 9 యూనిట్స్ ఉన్నాయి. సో ఎవరైతే పాస్ అవ్వాలి, జస్ట్ 1 day చదవాలి, 2 days చదివి వెళ్తా అనుకున్న వాళ్ళు మీరు 6 యూనిట్స్ అయితే చదువుకొని వెళ్ళండి. మీకు నచ్చిన ఈజీ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఒక 6 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. అండ్ ఎవరైతే ఓకే నాకు ఎక్కువ మార్క్స్ రావాలి అనుకుంటే నేను ఈ వీడియోలో గన్ షాట్ చెప్తాను. సో ఈచ్ యూనిట్లో ఒక 3 క్వశ్చన్స్, సో 3 క్వశ్చన్స్ అయితే చెప్తాను. అవన్నీ 9 యూనిట్స్ చదువుకొని వెళ్తే మీకు బై మార్క్స్ వస్తాయి. లేదు నేను ఒక 6 యూనిట్స్కి సంబంధించిన చదువుకొని వెళ్తా అన్న మీకు మంచి మార్క్స్ వస్తాయి, లైక్ 30+ మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ 5 యూనిట్స్ చదువుకొని వెళ్దా అంటే అట్లయినా ఓకే. సో మీ యొక్క కంఫర్టబుల్ బట్టి మీరు ఎక్కువ చదవాలనుకుంటే గన్ షాట్ అన్ని చదువుకోండి, లేదు తక్కువ చదవాలనుకుంటే ఫస్ట్ 5 యూనిట్స్లో ఉన్న అన్ని క్వశ్చన్లు చదువుకొని వెళ్ళినా మీకు మంచి మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ గన్ షాట్ చెప్పబోయే ముందు సో ఎవరికైతే మెటీరియల్ లేని వాళ్ళు కావచ్చు, కొద్దిగా టెక్స్ట్ బుక్ ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్న వాళ్ళకు సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కూడా చేయడం జరిగింది. సో చాలా సింప్లిఫైడ్ ఉంటుంది. సో జస్ట్ 1 day చదివి పాస్ అయ్యేటట్టు కావచ్చు, 1 day చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో సో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేసుకొని సో పీడిఎఫ్ 50 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. చాలా సింప్లిఫైడ్ ఉంటుంది. జస్ట్ 1 day 2 day ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో అది క్లిక్ చేసి మీరు 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీ మొబైల్కి లైక్ వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మెసేజ్ వస్తుంది మీరు పర్చేస్ చేసినట్టు. సో ఆ మెసేజ్ చదివి కింద వ్యూ పర్చేస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ మళ్ళీ ఈమెయిల్ ఐడి అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సపోజ్ పీడిఎఫ్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా, పీడిఎఫ్ రాకపోయినా, పేమెంట్ ఫెయిల్ అయినా, సో ఓటీపీస్ రాకపోయినా మీరు నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మీరైతే మెసేజ్ చేయండి. సో అప్పటికి రాకపోతే మళ్ళీ ఇదే లింక్ క్లిక్ చేసి రీలాగిన్ చేయండి. అంటే మీరు ఆల్రెడీ అమౌంట్ పే చేస్తారు కాబట్టి మళ్ళీ రీలాగిన్ చేసుకుంటే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇప్పుడు మనకు గన్ షాట్ ఏవైతే ఉంటాయో ఈ 9 యూనిట్స్కి సంబంధించిన గన్ షాట్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, సో బిఎల్ఎస్సి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించింది. సో ఎవరైతే క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ తీసుకుంటారో వాళ్ళకు ఇండెక్స్ పేజ్లోనే ఈ ఏవైతే ఇంపార్టెంట్ గన్ షాట్స్ ఉంటాయో అవి పెట్టేశాను. సో మీరు లైక్ ఫస్ట్ 2-3 పేజెస్లో ఏవైతే ఈ రెడ్ మార్క్ లైక్ ఇట్లా మార్కింగ్ చేసి ఉంటాయో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి చదివిన తర్వాత ప్రతి యూనిట్ ఇట్లా మార్క్ చేసి పెట్టాను. అవి చదివిన తర్వాత మిగతా ఇవి చదవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్. సెకండ్ లైక్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్పుట్ డివైసెస్ అండ్ అవుట్పుట్ డివైసెస్. సో తెలుగులో కూడా సేమ్ ఉంటుంది, సో అందుకే నేను రిపీట్ చేస్తలేను. థర్డ్ డిఫైన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఫోర్త్ లైక్ ఇవి 3 చదివిన తర్వాత టైం ఉంటే ఇవి చదువుకోండి. సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకు టెక్స్ట్ బుక్లో. సో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కాకుండా టెక్స్ట్ బుక్ మధ్యలో నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతారు. సో చాలామంది ఓన్లీ బ్యాక్ సైడ్ చదువుకొని వెళ్తున్నారు. టెక్స్ట్ బుక్ మధ్యలో మనకు క్వశ్చన్స్ ఉంటాయి, అందులో నుంచి కూడా అడుగుతారు. సో ఫోర్త్ డిఫైన్ సాఫ్ట్వేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఫిఫ్త్ ఎక్స్ప్లెయిన్ ఐకాన్స్ ఆన్ ద డెస్క్టాప్ అండ్ వాట్ ఈస్ ద టాస్క్ బార్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ పార్ట్స్. సో ఈ 5లో ఫస్ట్ 3 చదువుకోండి. యూనిట్ 2లో ఆపరేటింగ్ సిస్టమ్. What are the features of Windows operating system? Very very important. Second, define operating system and describe the functions of an operating system. Third, explain creation of file, creation of folder, deletion of file, deletion of folder by using mouse in a computer. So it third. Next fourth, ఇది అవి 3 చదివిన తర్వాత టైం ఉంటే చదువుకోండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ విండోస్ ఎక్స్ప్లోరర్ అప్లికేషన్. యూనిట్ 3లో వర్డ్ ప్రాసెసింగ్ ఎంఎస్ వర్డ్లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్ టు పర్ఫామ్ మెయిల్ మర్జ్ విత్ ఎగ్జాంపుల్. వెరీ 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 ఇంపార్టెంట్.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యూజింగ్ మెయిల్ మర్జ్ సెండ్ లిస్ట్ ఆఫ్ న్యూలీ అక్వైర్డ్ బుక్స్ ఇన్ యువర్ లైబ్రరీ టు అట్లీస్ట్ 10 స్టూడెంట్స్. యూజ్ ద ఫీల్డ్స్ నేమ్ ఆఫ్ ద లైబ్రరీ, సిటీ అండ్ పిన్ కోడ్ ఇన్ యువర్ అడ్రస్ బుక్. క్రియేట్ అడ్రస్ ఆన్ యువర్ ఓన్. ఇట్లా మనకు ఒక ఓన్గా క్వశ్చన్ ఇస్తారు. ఈ మెయిల్ మర్జ్ ఆప్షన్ ద్వారా మీరైతే ఈ క్వశ్చన్ రాయాలి మనం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ థియరీ అడిగితే థియరీ, లేకపోతే ఎగ్జాంపుల్ లాగా మెయిల్ మర్జ్ ఆప్షన్ ద్వారా ఇస్తారు. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ యూజ్ ఆఫ్ కాపీ అండ్ పేస్ట్ ఆప్షన్ ఇన్ ఎంఎస్ వర్డ్. కాపీ అండ్ పేస్ట్ ఎట్లా ఇస్తాం అది. నెక్స్ట్ ఈ మూడైన తర్వాత ఫైల్ మేనేజ్మెంట్ కమెంట్స్ గురించి రాయండి. లైక్ లిస్ట్ అవుట్ ద ఫైల్ మేనేజ్మెంట్ కమెంట్స్. ఫోర్త్, ఫార్మాటింగ్ పారాగ్రాఫ్స్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆప్షన్ అవైలబుల్ ఇన్ వర్డ్ ఫ్రమ్ ఫార్మాటింగ్ పారాగ్రాఫ్స్. సో ఇవి యూనిట్ 3. యూనిట్ 3లో 1 to 5 చదవండి. నెక్స్ట్ యూనిట్ 4. సో యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ వర్డ్ స్ప్రెడ్షీట్, గ్రాఫ్స్, డేటాబేస్ ఇన్ ఎక్సెల్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ క్రియేటింగ్ సింపుల్ టేబుల్స్ అండ్ ఇన్సర్టింగ్ చార్ట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ విత్ ఎగ్జాంపుల్స్. ఫిఫ్త్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 5 ఫంక్షన్స్ విత్ సింటాక్స్. సో ఇవి 3 అయిన తర్వాత థర్డ్, ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ ఫర్ ఎంటరింగ్ ఏ ఫార్ములా ఇన్ ఎంఎస్ ఎక్సెల్ విత్ హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్. వాట్ ఆర్ ద డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ఎక్సెల్ వర్క్షీట్స్. సో యూనిట్ 4. యూనిట్ 5, వర్కింగ్ విత్ ఎంఎస్ పవర్ పాయింట్. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ టు క్రియేట్ ఏ న్యూ presentation and adding slides to presentation. Very very important. Second, explain the steps to create template. Third, explain steps to create a master slide. So ఈ 3 అయిపోయిన తర్వాత explain the steps to insert tables and graphs. So unit 6, internet and email. First, what is email? Explain the steps in creating sending a email. Second, explain essential components required to connect internet. Third, explain the structure of URL. ఈ 3 అయిన తర్వాత టైం ఉంటే explain difference between web browser and web server. యూనిట్ 7, 8, 9 రెండు క్వశ్చన్లే ఉంటాయి. అవి లాస్ట్కి ఇవి 7, 8, 9 యూనిట్స్ చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అంటే ఇంపార్టెంట్. సో ఈజీగా చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెర్చ్ ఇంజిన్లో వాట్ ఈస్ గూగుల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యూస్ఫుల్నెస్ టు లైబ్రేరియన్స్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 సర్చింగ్ మెథడ్స్ ఆఫ్ గూగుల్. ఇవి 2 అయిపోతే ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్ విత్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th యూనిట్ లైక్ డిస్కస్ అబౌట్ గూగుల్ స్కాలర్ అండ్ గూగుల్ బుక్స్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు 7, 8, 9లో ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అంటే 3 యూనిట్స్ కలిపి ఒక 6, 5 క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే మీకు ఈజీగా పాస్ అయిపోతారు. 1, 2, 3, 4 కన్నా 7, 8, 9 చదువుకొని వెళ్ళండి. తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ ప్రాబబిలిటీ రావడానికి ఇవే ఉంటాయి. సో అలా. సెకండ్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద జీమెయిల్, మ్యాప్స్, డ్రైవ్ అండ్ అదర్ టూల్స్ ఆఫ్ గూగుల్. సో ఇవి 2. యూనిట్ 9, సోషల్ మీడియా. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ సోషల్ నెట్వర్క్ సైట్స్ విత్ దర్ ఫంక్షనాలిటీ. సో ఇది ఈజీగా రాసుకోవచ్చు, దీనికి అంత చదవాల్సిన అవసరం లేదు, ఓన్గా రాసుకోవచ్చు ఇవి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు డిస్కస్ ద వేరియస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ నెట్వర్క్ సైట్స్. ఇది కూడా ఓన్గా రాసుకోవచ్చు. సో యూనిట్ 9 మనకు యూనిట్ 7, యూనిట్ 8, 9 ఇవి చదువుకోండి ఫస్ట్, ఎందుకంటే ఈజీగా ఉంటాయి. అండ్ యూనిట్ 6 కూడా ఈజీయే. సో ఫస్ట్ 5లో కన్నా ఈ 6, 7, 8, 9 చదువుకొని వెళ్తే మీకు తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ రావడానికి ఇవే ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు ఏదైతే టిక్ మార్క్ పెట్టానో అవే రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరైతే అవి చదువుకొని వెళ్ళండి. అండ్ మనకు ఇక్కడ బ్యాచెస్ వేరే వేరే బ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఒక బ్యాచ్లో కొన్ని రిపీట్ అవుతాయి, కొన్ని బ్యాచ్లో రిపీట్ అవ్వవు. కాబట్టి ఏవైతే టిక్ మార్క్ పెట్టానో అవైతే చదువుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అండి. సో ఈజీగా పాస్ అవుతారు. కాకపోతే కొద్దిగా ఓన్గా ఎలాబొరేట్ చేస్తూ రాస్తే మీకు ఈజీగా 60కి 50+, 45+ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికన్నా క్వశ్చన్ ఆన్సర్స్ PDF కావాలంటే కింద లింక్స్ ఉంటాయి. సో ఫస్ట్ లింక్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, సెకండ్ లింక్ తెలుగు మీడియం ఉంటుంది. క్లిక్ చేసుకొని జస్ట్ పే చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత లాగిన్ అయితే మీ PDF మీకు వస్తుంది. లైక్ వ్యూ పర్చేస్ అని క్లిక్ చేయండి. అప్పటికి రాకపోతే నా మెయిల్ ID డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ IDకి మీరు మెసేజ్ చేస్తే 10 to 15 minutesలో మీకైతే PDF ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి అర్థం కాకపోతే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మెసేజ్ చేయండి, కాల్స్ అయితే వేయకండి. కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. BLIC లైక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఇలా హాయ్ కానీ ఇట్లా కాకుండా BLIC
క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలి. సో కంప్యూటర్ స్కిల్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, లేకపోతే పేమెంట్ చేశాను సో పేమెంట్ ఓన్లీ మెసేజ్ వచ్చింది పీడిఎఫ్ రాలేదు అని మెసేజ్ చేయండి విత్ పేమెంట్ ప్రూఫ్. సో అది కరెక్ట్ ఇస్తే నాకు కొద్దిగా అర్థమవుతుంది. సో లేకపోతే వెబ్సైట్ ద్వారా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే మెయిల్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.